హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాహీన్ ఖాన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ పప్పుచారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న 5 ములక్కాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిసేపు పప్పుని నానబెట్టుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ములక్కాయల్ని చిన్న సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు, కారం తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కరివేపాకు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 4 ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు వేగనిద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మళ్ళీ ముందుగా కట్ చేసి ఉంచిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుదాం. ఇలా కొద్దిసేపు వేగాలి ఫ్రెండ్స్. ఇది ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం కొంచెం పైకి రావాలి ఫ్రెండ్స్. ఇందులోనే చిన్న సైజులో కట్ చేసిన ములక్కాయల ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం కలపాలి. ముక్కలు కూడా కొద్దిసేపు వేగాలి ఫ్రెండ్స్. ముందుగానే ఉప్పు వేస్తే ఇందులో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కొద్దిసేపు ఇలా కలపాలి ఫ్రెండ్స్. ముక్కలకి ఉప్పు మొత్తం పట్టేలా కొంచెం కలపాలి. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలా వేయించాలి ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే ఇది కూడా స్కిప్ చేయొచ్చు. ముక్కలు అడగంటకుండా కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ముక్కలన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని కూడా కొద్దిసేపు వేగనిద్దాం. ముక్కలు మొత్తం వేగాయి ఫ్రెండ్స్. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి వచ్చి కనిపిస్తుంది. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. ఇందులోనే మనం ముందు ఉడికించిన పప్పును కూడా వేసుకుందాం. ఇందులోనే మళ్ళీ చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. దీనికి తగిన వాటర్ వేసుకోవాలి. మరి పలసగా కాకుండా చిక్కగా ఉన్నట్టుగా చూసుకొని వేసుకోవాలి. 1-2 సార్లు కలపాలి ఇలాగా. ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎక్కువగా వాటర్ వేస్తే మొత్తం పలుసగా అయిపోతుంది. ఈ రెసిపీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసి కొద్దిసేపు దీన్ని ఉడకనిద్దాం. ఈ విధంగా బాగా మరగాలి. ఇలాగే కొద్దిసేపు మరిగిస్తూ ఉంటే ఈ పప్పుచారు అనేది చాలా టేస్ట్ వస్తుంది. అన్నీ సరిపడా వేసుకోవాలి.
ఒకటి రెండు సార్లు కలుపుదాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా వేడివేడిగా ములక్కాయ సాంబార్ రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.